బాను ఇంకా నీ అలంకారం అవలేదా? చాలు చాలు, ఈ వయసులో పాప నీకు బాగుంది, వేసుకో. ఏ పాప, నీకు నెయిల్ పాలిష్ అంటే నవ్వుతుంది చూడు. రెడీ 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 రెడీ, నేను రెడీ, మీరు రెడీయా? కాస్త మేకప్ పూసే బాగుంటుంది. ఇదిగో ఇదిగో ఇదిగో, అమ్మమ్మోయ్, ఇది మాత్రం వద్దు. వీటిలో ఏదైనా వేసుకో. నాకు అదే కావాలంటీ. వద్దమ్మా, ఇది తరతరాలుగా వస్తుంది. మా అత్తగారు నాకు ఇది ఇచ్చారు, నేను నా చిన్న కోళ్ళకి ఇస్తాను. అయితే మీ కొడుకుని పెళ్లి చేసేసుకుంటాను. ఈ నెక్లెస్ కోసమా? నో ప్రాబ్లం. సీను చేసుకుంటావా? చా, ఆ రౌడీని ఎవరు పెళ్లి చేసుకుంటారు? నేను బాచిని పెళ్లి చేసుకుంటా. అయిందా? తగిలిందా? అంతే. ఇక వెళదాం పదండి అందరూ. ఏంటిలా రెచ్చిపోయారు? ఇంట్లో అమ్మలేదా? అమ్మ బొమ్మ విడాకులు ఇచ్చేసారా? మరి మా అమ్మ ఇక్కడ న్యూసెన్స్ అని డైవర్స్ ఇచ్చేసాను రా. వీళ్ళకి అంత ధైర్యం ఎక్కడ ఉంది బాబా? అంటే అమ్మ వాళ్ళు సుబ్బరాజు గారింటి పేరంటానికని వెళ్ళారు. ఇవాళ అట్ల తద్ది కదా. అట్ల తద్దంటే ఏంటి? అట్ల తద్ది అంటే తెలీదా? ఏంటి బాబాయ్? నాకు తెలీదు. అట్ల తద్ది అంటే ఆడవాళ్ళంతా ఉదయమే లేచి పరిశుభ్రంగా తలస్నానం చేస్తారు. భర్తల ఆరోగ్యాల గురించి, అంటే మేమంతా ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తారన్నమాట. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం 11 మంది ముత్తైదువులను పిలిచి 11 అట్లు వాయినం ఇస్తారు. ఇక రాత్రికి ఉంటుంది ఆడవాళ్ళ గానా భజనాలు, వినదగిన ముచ్చట్లు, వినదగిన ముచ్చట్లు, ఉయ్యాళ్ళు, జంపాళ్ళు. అబ్బో! ఓ అదా, మన వాళ్ళందరూ వెళ్ళారా? అమ్మ, కృష్ణాంటి, భాను, మహాలక్ష్మి, పాపక్క. ఓహో, అందరూ వెళ్ళారనమాట. మనం కూడా వెళ్దాం పదండి. అదే మరి, అక్కడ మనకి అంటే మన మగాళ్ళకి నో ఎంట్రీ. అన్యాయం కాదు. మరి మగవాళ్ళకి నో ఎంట్రీ అన్నప్పుడు ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు? మేము మీ అంత ఎదవలం కాదు కాబట్టి. ఆ రోజుల్లో అబ్బో